మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. పాత కక్షల నేపథ్యంలో హత్య చేసుకున్నారు ఇరు వ్యక్తులు. అయితే మోపాల్ మండలం కంజర గ్రామంలో ఓ వ్యక్తి మరో వ్యక్తిని కంట్లే కారం పోసి కత్తితో పొడిచి ఘటన కంజరలో చోటు చేసుకుని దీనికి అంతకు సంబంధించి కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు ఎందుకు ఈ హత్య జరిగిందనే సమాచారం చెప్పండి. మీ నాన్న పేరేంటి, అసలు ఏమైంది? సార్ మా నాన్న పేరు గాజ నరహరి, నా పేరు గోపి, నేను ఆయన పెద్ద కొడుకుని. అయితే నిన్న పండుగ చేసుకున్నారు, క్యాజువల్గానే ఎప్పటిలాగానే మంచిగా మాట్లాడుకుంటారు. ఏదో చిన్న గొడవలు అనుకున్నారు. నేను ఇక్కడ ఉండను, మాది ఇంకో ఇల్లు ఉంది, నేను అక్కడ ఉంటాను. మా తమ్ముడు నిన్న ఇక్కడ లేడు, మా అమ్మ నాన్న ఇద్దరే ఉన్నారు. అయితే 9 నుంచి 9-10 మధ్యలో చిన్న గొడవ అయిందని చెప్పేసి మా చిన్నమ్మ నాకు ఫోన్ చేసింది. ఆ టైంలో ఇక్కడికి వచ్చాను. నేను బండి ఇక్కడ పార్క్ చేసి దిగేటేళ్ళకి కారంపడి వాళ్ళ సత్యనారాయణ వాళ్ళ చిన్న బిడ్డే కారంపడి నా కళ్ళపై నుంచి నెత్తిపై నుంచి మొత్తం రుద్దేసింది. ఇక 4 కర్రలు పట్టుకున్నారు, నాకు విపరీతంగా కొట్టారు. చూడండి, మీకు చూస్తున్నారా చూడండి, నేను గవర్నమెంట్ మొత్తం విపరీతంగా దాడి చేశారు. నా కళ్ళల్లో కారం ఉంది. నేను లోపలికి వాష్రూమ్లోకి వెళ్ళి క్లీన్ చేసుకొని వచ్చి కళ్ళ మంట కొద్దిగా తగ్గిందని చెప్పి వచ్చి చూసేటోళ్ళకి మా నాన్నని విపరీతంగా 6 కొట్టి బుర్రకు బొక్కలు పడి ఇట్లా మేక కోస్తే రక్తం ఎంత వస్తుందో అంత రక్తం వచ్చిందా కొట్టి విత్ 5 నిమిషాల్లో చంపేసి పండబెట్టేశారు. నేను వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేశా, పోలీస్కి ఫోన్ చేశా, ఇద్దరు వచ్చి చూసేటోళ్ళకి అయిపోయింది వర్క్. అంటే ఎందుకు మీ మీద కక్ష ఉంది, ఎందుకు చంపారు? అయితే మా మరదలు, మా తమ్ముడు భార్య ఇంతకుముందు ఆమె ఎఫ్ఐఆర్స్ నడిపింది. ఆ విషయాలు కొన్ని తెలిసినాయి, పబ్లిక్లో ఇష్యూ అయినాయి. ఆ మనస్పర్ధతో ఆమె సూసైడ్ చేసుకుంది. ఆ కక్షల్ని మా మీద రుద్దుతున్నారు. మా మీద రుద్ది నన్ను బ్లేమ్ చేసుడు, మా ఇంటి కుటుంబ సభ్యుల్ని బ్లేమ్ చేసుడు. ఇప్పుడు ఈ మర్డర్ దాకా వాళ్ళు యూజ్ చేసారు. చంపిన వాళ్ళు ఎవరు? వీళ్ళ మామ సత్యనారాయణ ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ బామ్మర్దులు, వీళ్ళు. ఏం న్యాయం కావాలి మాకు? న్యాయం అంటే ఇంతకుముందు మా మరదలు చనిపోయినప్పుడు వీడు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు వీడి ఇంట్లోకించి వీడి ఆస్తులు ధ్వంసం చేసిర్రు. బాండ్స్, వాడి పొలం పట్టాలు, గోల్డ్ లోన్స్, అవి గోల్డ్ ఉన్నది. వీడు అప్పుడు ఫారెన్ రిటర్న్ నుంచి డబ్బులు తీసుకొని వచ్చిండు, డబ్బులు తీసుకెళ్ళిర్రు. మళ్ళీ ఆమె శారీ షాప్ ఉండే, ఆమెకు శారీల కాటన్స్ ఉంటుండే, శారీ కాటన్స్లు కూడా మొత్తం అన్నీ దోచుకెళ్ళిర్రు. తాళాలు పగలగొట్టి ఇప్పుడు మేము తాళాలు పగలగొడతాం అంటలేం. వాళ్ళు తీసుకెళ్ళిన సామాన్ మాకు తీసి ఇవ్వాలి. అది పోలీసు వాళ్ళ బాధ్యత. ఎన్ని రోజుల క్రితం జరిగింది అది తీసుకెళ్ళి 3 months కింద అయింది. కంప్లైంట్ ఇచ్చాం. ఆ సామాన్ ఎత్తుకపోవడు కాదురా, మిమ్మల్ని కూడా చంపేస్తారు అని చెప్పేసి ఇంతకుముందున్న ఎస్ఐ సామాన్ తాళం బలగొట్టి తీసుకుపోయిర్రా, మిమ్మల్ని కూడా చంపేస్తారు, ఏం చేసుకుంటారు, ఏం దిక్కున్న తాడ చెప్పుకోపోరు అని చెప్పేసి మాకు ఇంతకుముందున్న ఎస్ఐ మాకు వార్నింగ్ ఇచ్చారు. దానివల్ల మేము కాముష్ అయిపోయినాం. కానీ మాకు ఇప్పుడు మా నాన్ననే ప్రాణం పోయింది. మేము ఇప్పుడు దేనికి లొంగాం. మాకు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు, ఇప్పుడు కాదు ఇంకా వారం రోజులైనా కానీ ఇప్పుడు పోస్ట్ మార్టం తీసుకొని ఇక్కడికి వస్తాయి కదా, ఇక్కడ నుంచి కాదు ఇక్కడికి నుంచి కలెక్టర్ చౌరస్తాగానే వెళ్తాం, కలెక్టరేట్ వెళ్తాం, కలెక్టర్ దగ్గర మేము పెడతాం. మాకు కావాల్సిన న్యాయం జరిగేదాకా మేము వదిలిపెట్టాం. నరహరికి మరో కుమారు ఉన్నాడు. చెప్పండి, మీకు అసలు ఈ గొడవ ఎందుకు కారణం? ప్రధానంగా మీరు ఇంతకుముందు వాళ్ళ కూతుర్ని చేసుకొని చనిపోయిందని చెప్పి మీ మీద ఆరోపణలు ఎత్తిన నేపథ్యంలో అసలు గొడవ ఎందుకు జరిగింది? గొడవ ఏం లేదు, నేను దుబాయ్కి వెళ్ళి వచ్చాను సార్. ఆమె బాగా ఎఫ్ఐఆర్ నడిపిస్తుండే. నన్ను ఎప్పుడు దుబాయ్లోనే ఉండు, దుబాయ్ వెళ్ళిపో అని చెప్పి నాకు ఎప్పుడు టార్చర్ పెడుతుండే. ఇక్కడ ఎఫ్ఐఆర్ బాగా పెట్టుకున్నది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతే, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ మొత్తం ఇవి, వాళ్ళ అన్న కానీ అందరూ సేమ్ ఇవే ఎఫ్ఐఆర్. వాళ్ళ చెల్లె కూడా సేమ్ ఇస్తానే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నది. విడాకుల నుంచి అన్నీ తీసుకున్నది, ఎఫ్ఐఆర్ పెట్టుకున్నది. అయితే నేను ఉన్న మాటలు అడిగిన, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఇవన్నీ ఎందుకు పనులు చేస్తున్నావు అని చెప్పి ఉన్న మాట అడిగే వాడికి వెళ్ళి నేను అడిగినని చెప్పి పురుగుల మందు తాగి చనిపోయింది. 3 months బ్యాక్, జూన్ జూలైలో అట్లా జూలై 14 అట్లా చనిపోయింది. చనిపోయిన తర్వాత నా పైన కేసు పెట్టిళ్ళు అని చెప్పి నేను జైలుకి వెళ్ళిపోయినా. 50 రోజులు ఉన్నా. చనిపోయిన అక్కడ 3 రోజులకు నా ఇంటి మీద దాడి చేసి, మా ఊళ్ళో ఎవ్వరు లేని సమయంలో మా చిన్నమ్మ, మా అమ్ముండే, మా అమ్మని విపరీతంగా కొట్టిండ్రు. 20 మంది ఆడోళ్ళు. మా మామ సత్యనారాయణ, బోయిని బాలకృష్ణ, అలా బామర్దులు ఊరవల్ల మహేష్, ఊరవల్ల రవి, హనుమన్లు, బోయిని ప్రభాకరు, బోయిని లక్ష్మి,
జినిగల రాధా, సందీపు, వంశీ అనే ఈ కుటుంబ సభ్యులు అందరూ ఒక 20-30 మంది నా ఇంటి మీద దాడి చేసి ఇల్లు కీలు వలగొట్టేసి లోపలికి వచ్చేసి మొత్తం బీరో మీద కీలు వలగొట్టేసి 2 తులాల బంగారము, 10,000 రూపాయల క్యాషు, బాండ్ పేపర్లు, నేను అప్పులు ఇచ్చిన పేపర్లు, ఆధార్ కార్డు, అన్ని ప్రతి ఒక్క వస్తువు తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ పెట్టుకుని నేను జైలుకి వెళ్ళి బయటకు వచ్చినాక 2 సార్లు కూర్చుని మాట్లాడినాం. 2 సార్లు కూర్చుని మాట్లాడితే పిల్లలకు గిందిస్తా అని చెప్పి మాట్లాడుకున్నాం. అయితే మా దగ్గర వాళ్ళు ఏ డిమాండ్ చేసింది అంటే 10 లక్షలు ఇవ్వని చెప్పి డిమాండ్ చేసింది. నాకు 3 పిల్లలు. 3 పిల్లలు ఉంటే 2 పిల్లలకి చెరొక ఎకరం రాసిస్తా, నేను ఏకం ముంచుకుంటా, 5 లక్షలు నా బిడ్డకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా అని చెప్పి మాట్లాడినాం. ఫస్ట్ ఇది మాట్లాడినప్పుడు ఓకే అన్నారు. మళ్ళీ తర్వాత సెకండ్ సార్ ఏమన్నారు, నీ బిడ్డకు ఫిక్స్డ్ డిపాజిట్ ఏమద్దు, నా బిడ్డకు నేను హాస్పిటల్లో ఖర్చు పెట్టుకున్నా కదా 5 లక్షలు, అవే 5 లక్షలు మాకే అన్నాడు. అంటే మేము అన్నాము, మరి ఇదే 5 లక్షలు నువ్వు ఇదే మాట కేసు పెట్టకుండా ముందు అన్నవాడికే అవే డబ్బులు నీకు ఇస్తున్నాయి కదా, నువ్వు కేసు పెట్టావు, నువ్వు కేసు పెట్టుట్లా ఇప్పుడు నాకు లాయర్కు ఆడబెట్టుడికి నాకు 3 లక్షలు ఖర్చు అయినాయి, ₹1 కూడా ఇయ్యేసారి అని మేము అన్నాం. మా నాన్న నేను మాట్లాడినాం. మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు, మొత్తం ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం 20 మంది, మిమ్మల్ని ఏడంపుతాం ఆడంపుతాం రే, సుపారీ ఇచ్చి 5 లక్షలైనా 10 లక్షలు ఇచ్చి పోలీసులకు కావాల్సి 20 లక్షలని ఇచ్చి మిమ్మల్ని ఏడంపలు ఆడంపుతాము, మీ పొలంకు అగ్గి పెడతాము, మీ పొలంకు గడ్డి మందు కొడతాము, మీ పొలంలో దున్నుకుంటాము అని చెప్పి గొడవ పెట్టుకొని మొత్తం పక్క ప్లానింగ్ తోటి పకడ్బందీగా ఇది నిన్న జరిగింది. పకడ్బందీగా మంచిగా రెడీ అయ్యి కారుగిన అన్ని పెట్టేసుకొని రెడీ ఆడొక్కడు రెడీగా ఉండి నేను బయటకు వెళ్ళిన, మా అత్తమ్మ ఇంటికి వెళ్ళినా, నేను లేను. ఇక మా నాన్న దొరకంగానే ఈయన దొరకట్టుకొని బయట ఎక్కొచ్చి గుడిసెలకు వెళ్ళి గడువులు తీసుకొచ్చి కొట్టేసిండు. నేను నన్ను అంపదలికి టార్గెట్ వేసిండు సార్, టార్గెట్ వేసిండు. నేను దొరకకపోయే వారికి వెళ్ళి మా అన్నని మా చిన్నమ్మని ఇక మా నాన్న చంపేసి పోయింది. మెయిన్ వాళ్ళకి టార్గెట్ నన్ను చంపలేని ఉండే, వాళ్ళకి 10 లక్షలు పెనాల్టీ కట్టలేదని చెప్పి కోపం వాళ్ళం. ఇక మొత్తంగా చూసుకోవచ్చు, వారు కుటుంబ సభ్యులైతే చెప్తున్న పరిస్థితి పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని మేము ఏదైతే గతంలో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకొని మొత్తంగా పాత కక్షలతో నేను లేకపోవడంతో మా నాన్నని మా అన్న మీద దాడి చేశారు. ముఖ్యంగా మా నాన్నని చంపేశారని చెప్తున్నారు. మా నాన్నకు ఏదైతే జరిగిందో ఈ ఘటన మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాం. మా నాన్న శవాన్ని తీసుకొని కలెక్టరేట్ వరకు కూడా వెళ్లేందుకు సిద్ధమవుతున్నామని చెప్పి చెప్తున్నారు. కక్షపూరితంగా ఒక వ్యక్తి మరో వ్యక్తిని కొట్టడం అయితే దారుణం. ఇది నిజామాబాద్ జిల్లాలో మోపాల్ మండలం కంజరలో పొడికారం పోసి మేకని కోసిన ఘటన కంజరలో చోటు చేసుకుంది. కంజరలో నరహరి అనే వ్యక్తికి 2 కొడుకులు ఉంటారు. అయితే 2 కొడుకులు ఉన్న క్రమంలో ఒక కొడుకు గోపికి సంబంధించి గత 3 నెలల క్రితం అతని భార్యను వేధిస్తున్నాడు అనే క్రమంలో గత 3 నెలల క్రితం గోవర్ధన్ భార్య చనిపోయిన నేపథ్యంలో మా కూతుర్ని సత్యనారాయణకు సంబంధించిన కూతురు భవిక మా అల్లుడే చంపాడని చెప్పి ఆయన పైన కక్షపూరితంగా కక్ష పెట్టుకున్న నేపథ్యంలో గోవర్ధన్ అయితే జైలుకు పంపించారు. జైలుకు పంపించిన నేపథ్యంలో తిరిగి ఆయన జైలు నుండి బయటకు వచ్చిన క్రమంలో కక్షపూరితంగా కక్ష పెట్టుకొని దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ కక్షపూరితంగా నిన్న సాయంత్రము ఈ ఘటనకు సంబంధించి నరహరిని సత్యనారాయణ కుటుంబ సభ్యులు 6 కలిసి నరాన్ని హత్య చేశారు. అంటే ముఖ్యంగా ఏదైతే కంట్లో కారం పొడి చల్లి దానికి అంతటికి సంబంధించి అందరూ కూడా ఏకతాటిగా దాడి చేశారు. నరహరికి సంబంధించిన భార్యను కూడా కొట్టి అక్కడ పండబెట్టిన ఘటన చోటు చేసుకుంది. దీనికి అంతటికి సంబంధించి నరహరి అయితే పూర్తిగా దారుణంగా హత్య గావించబడ్డాడు. అయితే నరానికి సంబంధించిన విషయానికి చూసుకుంటే పూర్తిగా సత్యనారాయణ కుటుంబ సభ్యులు 6 కలిసి హత్య చేశారని నరారి కొడుకులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా పోలీసులు అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏదైతే వరుసకు బంధువులైన క్రమంలో కూడా మా కూతుర్రి భవికను గోవర్ధనే చంపాడనే నేపథ్యంలో కక్ష పెంచుకున్నారు. మా కూతురు ఎలా చనిపోయింది, అదే విధంగా మేము గోవర్ధన్ని చంపాలని వాళ్ళు కక్ష పెట్టుకున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం గోవర్ధన్ లేకపోవడంతో గోవర్ధన్ తండ్రి నరహరిని సత్యనారాయణ హత్య చేశారని చెప్తున్నారు. దీనికి అంతకు సంబంధించి హత్య చేసిన ప్రదేశానికి అయితే మనం వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ ప్రాంతంలో కారం పొడి దానికి సంబంధించి రక్తం మరకలు కూడా ఉన్న పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి చూసుకోవచ్చు,
పూర్తిగా ఇక్కడ గ్రామంలో అయితే పోలీసులు పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ పోలీస్ పికెట్ ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. కంజర గ్రామంలో గత 3 నెలల క్రితం జరిగిన హత్యకు ఏదైతే భవిక చనిపోయిన దానికి సంబంధించి కక్షపూరితంగా కక్ష పెంచుకొని ఆ గోవర్ధన్ని చంపేందుకు కుట్ర పనుకున్నారు. ఇక్కడ ఇదే ప్రాంతంలో చూడొచ్చు మేకను కోసారని చెప్పి వారి కొడుకులైతే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ రక్తం మరకలు కూడా కనిపిస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. ఇక్కడ దానికంటే ముందు కంట్లో కారం చల్లి కారం పొడితో మొత్తం కంట్లో అంతా కారం పోసి హత్య చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనప్పటికీ కక్షపూరితంగా కక్ష కట్టుకొని కావలసుకొని ఈ గత పన్నాగం పన్నారని చెప్పి ఖచ్చితంగా నిర్ధారణకు రావచ్చు. ఎందుకంటే కంట్లో కారం అనుకోకుండా జరిగిన ఘటన కాదు. ఏదైతే మద్యం మత్తులో చంపారని చెప్తున్నారు, కానీ మద్యం మత్తులో మద్యం తాగి క్షణికావేశంలో చేసిన అయితే హత్య అయితే కాదని చెప్పి నిర్ధారించుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతంలో కారం పొడి ఉంది. కారం పొడిని పూర్తిగా వారిపైన చల్లి ఏదైతే మద్యం తాగి కారం పొడిని చల్లిన నేపథ్యంలో మేకను మనిషిని ఒక అతి క్రూరంగా చంపిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ ప్రాంతంలోనే పూర్తిగా నరహరిని సత్యనారాయణ కుటుంబ సభ్యులు పథకం ప్రకారం పన్నాగంతో గోవర్ధన్ని హత్య చేసేందుకు వచ్చి నరహరిని హత్య చేసిన ఘటన ఈ కంజరలో చోటు చేసుకుంది. కంట్లో కారం కొట్టి హత్య చేసిన ఘటన మోపాల్ మండలం కంజర్లో చోటు చేసుకుంది. కంజర్లో నరహరి హత్యకు గురయ్యారు. ఆ హత్యకు సంబంధించిన వివరాలు ఏంటి అనే అంశానికి సంబంధించి నిజామాబాద్ రూరల్ సౌత్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ ఉన్నారు. వారు సార్ చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర గ్రామంలో నరహరి అనే వ్యక్తి హత్యకు గురయ్యారు. అసలు ఏంటి దానికి కారణాలు? ఇది నిజామాబాద్ మోపాల్ మండలం కంజర విలేజ్. బాధితులు మన గోవర్ధన్ తెలిపే వివరాల ప్రకారము వాళ్ళ తండ్రి నరహరిని నిన్న సాయంత్రం రాత్రి 9:30 గంటలకు సత్యనారాయణ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి వచ్చేసి కట్టెలతో కత్తితో తర్వాత కారం జల్లి కొట్టి చంపినారని చెప్పేసి మనకు దరఖాస్తు ఇవ్వగా మేము కేసు నమోదు చేసుకున్నాము. కేసు నమోదు చేసుకొని బాధితుల పైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తుని దర్యాప్తు చేస్తున్నాము. తర్వాత ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళను పట్టుకోవడానికి స్పెషల్ టీంలు ఫామ్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇక్కడ దర్యాప్తులో కొన్ని విషయాలు మరి కారంతో చల్లిరా లేదా తర్వాత కత్తితోని పొడిచారు లేదా అనే విషయాల కోసము నిజమా కాదనే దానికోసం కూడా మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాము. పూర్తి దర్యాప్తు అనంతరము పూర్తి వివరాలు తెలుపుతాం. అయితే ముఖ్యంగా ఈ నరహరిని హత్య చేసేందుకు పూర్తిగా పథకం ప్రకారమే హత్య చేశారని చెప్పి గోవర్ధన్కు సంబంధించిన భార్య 3 నెలల క్రితం చనిపోయింది. భవితను గోవర్ధనే హత్య చేసి ఉండడం వల్ల గోవర్ధన్ కోసం హత్య చేసేందుకు వస్తే ఆ క్రమంలో నరహరి దొరికాడు, అందుకే హత్య చేశారని చెప్పి గోవర్ధన్ ఆరోపణ చేస్తారు. ఆ ఆరోపణలో కొంత వాస్తవం ఉంది. అంటే అంతకుముందు ఒక 6వ నెల ఇదే సంవత్సరం 6వ నెలల ఈ సత్యనారాయణ కూతురు ఎవరైతే వర్ష ఉందో ఆ వర్ష అప్పుడు సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ విషయంలో అప్పుడు మోపాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు నమోదైనప్పుడు అతను గోవర్ధన్ జైలుకు కూడా వెళ్ళి రావడం జరిగింది. ఇవన్నీ పాత కక్షలు వాళ్ళ 2 కుటుంబాల మధ్యలో ఉన్నాయి. ఆ పాత కక్షల వల్లనే ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు నిందితులు ఎక్కడ ఉన్నారు? వారిని అదుపులో తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే పరారులో ఉన్నారు? నిందితులు నిన్న సంఘటన అనంతరం అందరూ పారిపోయారు. వాళ్ళ ఇళ్ళకి తాళం వేసుకొని అందరూ పారిపోయారు. వాళ్ళ కోసమే స్పెషల్ టీంలు పెట్టినాము. వాళ్ళను తొందరలోనే పట్టుకుంటాం. మొత్తంగా చూసుకోవచ్చు, పాత కక్షల నేపథ్యంతోనే హత్య జరిగింది, హత్య చేశారని చెప్తున్నారు. ఆ నిందితులను పూర్తిగా పట్టుకునే ప్రయత్నంలో నిందితులు హత్య చేసిన తర్వాత పరారులో ఉన్నారని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.